హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనము ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. ఓకే, ఈరోజు వచ్చి మెయిన్గా G7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని అనమాట. G7 సదస్సుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అవ్వబోతున్నారు. సో ఇది ఇష్యూలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఈరోజు June 7th కదా. ఈ June 7th రోజు మనకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనమాట. సో ఇది ఇష్యూలో ఉంది. నెక్స్ట్ బిమ్స్టెక్ డే. సో 6th June 1997 రోజు మనకు బిమ్స్టెక్ రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇది ఇష్యూలో ఉంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇక్కడ రెపో రేట్, ఆర్బీఐ రెపో రేట్ అనేది తగ్గించడం జరిగింది. సో ఇది నెక్స్ట్ నమస్తే స్కీమ్ అనేది కరెంట్ అఫైర్స్ ఇష్యూలో ఉంది. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా రిపోర్ట్ 2025 ఇష్యూలో ఉంది. నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ కి మనకు 41 years అయినాయి అనమాట. సో నిన్నటికి June 6th నాటికి 41 years అయినాయి ఆపరేషన్ బ్లూ స్టార్ కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ కొత్త మామిడి పండు వంగడానికి సో రాజ్నాథ్, మన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, సో రాజ్నాథ్ పేరు పెట్టడం జరిగింది సో మ్యాంగోకి. ఇది నెక్స్ట్ రాష్ట్రంలో మన తెలంగాణలో తొలిసారిగా సంచార భూసార పరిశీలన ప్రయోగాలు అనమాట. సో ఇవి సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మొబైల్ సాయిల్ టెస్ట్ అనమాట, ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. ఇది మేజర్ ఇక్కడ. సో ద ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ Canada's Canary calls PM Modi invites him to G7 సమ్మిట్ అనమాట. ఓకే, G7 సమ్మిట్ కి కెనడా ప్రైమ్ మినిస్టర్ పిలవడం జరిగింది. సో క్యార్నీ అనమాట. సో ఇతను కెనడా ప్రైమ్ మినిస్టర్ పిలవడం జరిగింది మోడీ గారిని. సో మోడీ అటెండ్ అవ్వబోతున్నారు. కెనడాలో జరుగుతున్నటువంటి 2025లో G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే సో కెనడాలో జరుగుతుంది. సో ఈ కెనడాకి మన మోడీ గారు అటెండ్ అవ్వడం జరుగుతుంది. మోడీ గారు గత పాస్ట్ 6 years నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు సో G7 సమ్మిట్కి. సో ఇది అనమాట. సో అందుకోసం ఈ ఇయర్ కూడా కెనడాలో జరుగుతున్నటువంటి దానికి కూడా రీసెంట్గా మనకు కెనడాకు మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, బయలేటరల్ రిలేషన్స్ అనేది లేనప్పటికీ కూడా సో మోడీ గారికి కాల్ రావడం జరిగింది, అందువల్ల అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్పెషల్గా G7 కంట్రీస్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో G7 కంట్రీస్ ఏ విధంగా ఫామ్, G7 మీన్స్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనమాట. ఓకే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏంటి, ఎలా ఫామ్ అవడం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి మనకు మ్యాటర్. సో 1973-74లో ఓకే 1973-74లో గ్లోబల్ లెవెల్లో సో క్రూడ్ ఆయిల్ రెసిషన్ అనేది ఫామ్ అయింది అనమాట. సో క్రూడ్ ఆయిల్ అనేది స్కేర్సిటీ ఫామ్ అయింది. అప్పుడు ఆ ఏరియాలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగడము, సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, గ్లోబల్ రెసిషన్ అనేది ఉంది. సో ఈ ఇష్యూస్ వల్ల అప్పుడు ఏంటంటే 1973-74లో డిసైడ్ అవ్వడం జరిగింది. 1975లో ఒక 6 కంట్రీస్ తోని ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ 6 కంట్రీస్ తోని ఫామ్ అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1976లో వచ్చేసి కెనడా జాయిన్ అయిందండి. ఓకే, 1976లో వచ్చేసి కెనడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, 1976లో కెనడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 1997లో రష్యా జాయిన్ అయింది. ఓకే, రష్యా జాయిన్ అయింది. అప్పుడు G8 గా మారింది. ఓకే, గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ గా మారింది, G8 గా మారింది. నెక్స్ట్ వచ్చేసి రష్యా క్రిమియాని ఆక్రమించడంతో 2014లో వచ్చేసి రష్యాని ఈ G8 గ్రూప్ నుంచి వైదొలిగించడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే G7 కంట్రీస్ గానే ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇండియాకి దీనిలో మెంబర్షిప్ అనేది లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇండియాకి మెంబర్షిప్ లేనప్పటికీ కూడా సో గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ కెనరీ ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. సో మోడీ గారు గత 6 years నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇది అసలు ఈ G7 సమ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అనమాట, డెవలపింగ్ కంట్రీస్. సో 40% ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ అనమాట. ఓకే, 40% ఆఫ్ గ్లోబల్ ఎకానమీ సో ఈ G7 కంట్రీస్ కి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ లో వచ్చేసి 10% పాపులేషన్ అనమాట. సో అవుట్ ఆఫ్ టోటల్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు 10% వరల్డ్ పాపులేషన్ ఉన్నారు. సో నెక్స్ట్ 36% గ్లోబల్ పవర్ జనరేషన్ కెపాసిటీ అనమాట. సో గ్లోబల్ పవర్ అంతా కూడా ఇక్కడ నుంచే జనరేట్ అవుతుంది, ఒక 36%. గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ వచ్చేసి ఒక 30%. నెక్స్ట్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ వచ్చేసి ఒక 25% అనమాట. ఓన్లీ 7 కంట్రీస్ అనమాట. సో దీస్ ఇస్ అబౌట్ G7 కంట్రీస్ అనమాట. ఓకే, G7 కంట్రీస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటివి ఆ G7 కంట్రీస్ విషయానికి వచ్చేసరికి ఏ కంట్రీస్ దీంట్లో మెంబర్షిప్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి జపాన్,
దెన్ నెక్స్ట్ వచ్చేసి జపాన్, యూకే, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, దెన్ నెక్స్ట్ జర్మనీ. ఓకే, ఇవి 7 కంట్రీస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇవన్నీ కూడా ఇవి 7 కంట్రీస్, G7 కంట్రీస్. దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ అనేది లేదనమాట. ఓకే, ఇండియాకి మెంబర్షిప్ అనేది లేదు. ఓకే, దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది కూడా ఉండదండి. సో G7 కంట్రీస్కి హెడ్ క్వార్టర్స్ లేదు. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 7 కంట్రీస్ గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రష్యా యాడ్ అయినట్టయితే దీన్ని మనం ఏమంటామంటే, రష్యా కనుక యాడ్ అయితే ఇక్కడ వచ్చేసి G8 కంట్రీస్ అన్నాము. సో బట్ రష్యా అనేది వైదొలగడం జరిగింది, తగ్గించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే G20 ఉంది కదా. సో గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ మనకు G20 ఉంది. ఈ G20లో ఇండియా మెంబర్షిప్ ఉందన్నమాట. సో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. ఈ G20లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. బట్ అవుట్ ఆఫ్ 20 కంట్రీస్ లో G20 మీన్స్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఈ 20 కంట్రీస్ లో ఈ 8 కంట్రీస్ ఏవైతున్నాయో అవి మెంబర్షిప్ అన్నమాట. సో ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవడానికి ఈ 20 కంట్రీస్, ఓకే, ఈ 20 కంట్రీస్ లో ఈ 8 కంట్రీస్ ఉన్నాయి. ఇంకొక 11 అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ 11 వచ్చేసి బ్రెజిల్, సౌత్ కొరియా, మెక్సికో, చైనా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, సో ఓకే, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 8 కంట్రీస్ అన్నమాట. ఓకే, ఈ 8 కంట్రీస్ యాడ్ అయితే అవి G20 కంట్రీస్ ఉంటే అవుతుంది. ఈ G20 కంట్రీస్ లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. సో ఇండియాకి మెంబర్షిప్ ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏంటంటే G4 అన్నమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం G4 గుర్తుంచుకోవాలి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నమాట. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నటువంటి కంట్రీస్ G4 కంట్రీస్. గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ ఏంటి అంటే జర్మనీ, జపాన్, ఇండియా, ద నెక్స్ట్ బ్రెజిల్. ఓకే, ఈ 4 కంట్రీస్ ఏంటంటే G4 కంట్రీస్ అంటారు. ఓకే, G4, G7 అయిపోయింది, G20 ఇది. సో ఓకే, G20. ద నెక్స్ట్ మన ఇండియా మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే, గ్రూప్స్ ఏంటి అంటే బ్రిక్స్. ఓకే, బ్రిక్స్ లో మన ఇండియాకి మెంబర్షిప్ ఉంది. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ కంట్రీస్ అన్నమాట. బ్రిక్స్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ అనదర్ ఒక 5 కంట్రీస్ 2024 లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి బ్రిక్స్ లో వచ్చేసి ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ కంట్రీస్ అన్నమాట. సో క్వాడ్ గ్రూప్ వచ్చేసి మనకు జపాన్, ఓకే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ ఇండియా. సో ఈ 4 కంట్రీస్ వచ్చేసి ఒక క్వాడ్ గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. సో వరల్డ్ వైజ్ గా వచ్చేసి ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాల్సింది. G4, G7, ద నెక్స్ట్ G20. సో క్వాడ్ కానీ బ్రిక్స్ కానీ. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఓకే, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నమాట. సో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఈరోజు June 7th కదండి. సో June 7th రోజు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నమాట. సో ఇది మనం ప్రతి ఇయర్ కూడా జరుపుకుంటున్నాము. ఫ్రమ్ 2019 నుంచి జరుపుకోవడం జరిగింది. సో ఓకే, 2019 నుంచి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకుంటున్నాం. ఈ 2025 ఇయర్ నాటికి సో దీని యొక్క థీమ్ ఏంటంటే, సో ఓకే, ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అన్నమాట. ఓకే, ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ ఇది 2025 యొక్క ఈ థీమ్ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఈ ఫుడ్ దొరకక చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఏషియాలో ఉన్నటువంటి ఎస్పెషల్గా సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే చాలా పోషకాహార లోపాల వల్ల సో చాలా చనిపోతున్నారు సో అని చెప్తున్నారు. స్పెషల్గా మనం వీటిలో గుర్తుంచుకోవాల్సింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లో దాదాపు సో ఈ ఫుడ్ స్కేర్సిటీ వల్ల ఏంటంటే ఒక 200 రకాల వ్యాధులకు రీజన్ అవుతున్నారు. సో చాలా మంది చనిపోతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో పరిస్థితి, మన ఇండియాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సో ఇక్కడ వచ్చేసి 2024 నాటికి $19.5 బిలియన్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సో వచ్చేసి WHO తోని ప్రారంభించడం జరిగింది ఈ ఇయర్ అనేది జరుపుకోవాలని చెప్పేసి. సో ఓకే,
సో ఇక్కడ ఏంటంటే 2016లో డిస్కషన్ జరిగినాయి అనమాట ఈ ఫుడ్ ఇష్యూస్ మీద, ఫుడ్ సెక్యూరిటీ మీద డిస్కషన్ జరగడం జరిగింది. అప్పటి నుంచి జరిగినప్పుడు 2019 నుంచి జూన్ 7న ఓకే జూన్ 7న 2019 నుంచి మనము ఫుడ్ సెక్యూరిటీ డే, ఆహార భద్రత దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. ఒక థీమ్ స్టార్ట్ చేసుకొని సో జరుపుకుంటున్నాం. సో ఇది మేజర్గా ఇక్కడ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ 2025 నివేదిక ప్రకారము ఏంటంటే సో ఒక 19.5 crore మెంబర్స్ ఇండియాలో ఓకే మనకున్నటువంటి 140+ crore పాపులేషన్లో అప్రాక్సిమేట్లీ ఒక 20 crore పాపులేషన్ అనేది పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు అనమాట. ఓకే పోషకాహార లోపంలో ఫుడ్ దొరికిన ఫుడ్లో పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు. సో ఇది వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 6.87 tons అనమాట. సో టన్స్ అనేది ఫుడ్ వేస్ట్ అవుతుంది. దాని వాల్యూ ఆ వేస్ట్ అయ్యే ఫుడ్ వాల్యూ వచ్చేసి కొన్ని వేల కోట్లలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. కంప్లీట్గా దిస్ ఇస్ అబౌట్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనమాట. ఓకే ఇది వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనమాట. ఓకే ఇది వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి ఇది ఎందుకు డిస్కస్ చేసి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏంటంటే మనకు జీరో హంగర్ అనేది ఓకే జీరో హంగర్ అనేది మనకు ఎస్డిజి గోల్ అనమాట. ఓకే ఎస్డిజి గోల్. సో ఎస్డిజిని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 వరకు అచీవ్ చేయాలి. సో అందుకోసము సో జీరో హంగర్ అనేది మనకు ఒక టార్గెట్ కాబట్టి దీన్ని రీచ్ అవ్వాలి. సో అందుకోసం ఫుడ్ వేస్ట్ చేయకుండా సో ఓకే క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని సో ఈ విధంగా ఇది ఎవ్రీ ఇయర్ మనము జరుపుకుంటున్నాం. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బిమ్స్టెక్ అండి. ఓకే ఇక్కడ జూన్ 6th రోజు మనం ఏమంటామంటే బిమ్స్టెక్ డే అంటాము. అసలు ఈ బిమ్స్టెక్ ఏంటి? ఈ బిమ్స్టెక్ విషయానికి చూసుకున్నట్లయితే ఇది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. బిమ్స్టెక్ మీన్స్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. ఓకే టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏవైతే కంట్రీస్ ఉంటాయో సో అవి ఇవి అనమాట. సో ఇది బే ఆఫ్ బెంగాల్ కదా. సో ఈ బే ఆఫ్ బెంగాల్ కి అడ్జసెన్స్ గా ఉన్నటువంటి కంట్రీస్ శ్రీలంక, ఇండియా, ఓకే ఈ బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ అనమాట. సో ఇంతవరకు ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటాం వీటిని. ఓకే సౌత్ ఏషియన్ కంట్రీస్. దీనికి యువతలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాము. ఓకే వీటికి మధ్య ఈ బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంది. ఈ బిమ్స్టెక్ అనేది ఏంటంటే టెక్నికల్ గా ఎకనామికల్ కోఆపరేషన్ అనమాట. ఓకే టెక్నికల్ గా ఎకనామికల్ కోఆపరేషన్ గా చేస్తుంది. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అసలు ఏంటి అంటే దీనికన్నా ముందు వచ్చేసి బిమ్స్టెక్ కన్నా ముందు మనకు సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ గ్రూప్ వచ్చేసి మనకు సార్క్ అనమాట. ఓకే సార్క్ ఫామ్ అవ్వడం జరిగింది 1985లో సార్క్ ఫామ్ అయింది. సో ఇదే శ్రీలంక, సో ఇండియా, నేపాల్, భూటాన్, ఓకే పాకిస్తాన్, ఓకే ఇవన్నీ కూడా కలిపి మనకు మాల్దీవ్స్ ఇవన్నీ కలిపి ఒక 8 కంట్రీస్ తోని 1985లో సార్క్ ఫామ్ అవడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాఠ్మండ్లో ఉంటుంది. ఓకే కాఠ్మండ్ నేపాల్లోని కాఠ్మండ్లో ఉంటుంది. ఇది కంప్లీట్ గా సార్క్ అనమాట. ఆ తర్వాత సార్క్ తర్వాత ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని కనెక్ట్ చేయడం కోసం ఒక 2 కంట్రీస్ ని యాడ్ చేయడం జరిగింది. సో దీనికి మయన్మార్, థాయిలాండ్ ఈ 2 కంట్రీస్ ని జత చేస్తూ ఇవన్నీ కూడా ఏంటంటే సో 1997లో ఓకే బ్యాంకాక్ డిక్లరేషన్ అండి. ఓకే దీన్ని బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. బ్యాంకాక్ డిక్లరేషన్ లో 1997 జూన్ 6th రోజు ఫామ్ అవడం జరిగింది. సో ఇది అనమాట. ఓకే ఇది ఆ తర్వాత మయన్మార్ జాయిన్ అవ్వడం జరిగింది. 2004లో వచ్చేసి నేపాల్, భూటాన్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే ఈ విధంగా దీంట్లో వచ్చేసి బిమ్స్టెక్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. సో ఓకే 1997లో అసలు ఈ బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఓకే బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఢాకాలో ఉందనండి. ఓకే ఢాకా ఎక్కడుంది? బంగ్లాదేశ్ హెడ్ క్వార్టర్స్ అండి. బంగ్లాదేశ్ హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 1997లో బ్యాంకాక్లో థాయిలాండ్లో జరిగింది అనమాట. థాయిలాండ్లో అయితే రీసెంట్గా 2025లో ఎక్కడ జరిగిందంటే 2025లో 6th సమ్మిట్ అనమాట. ఓకే ఈ 6th సమ్మిట్ వచ్చేసి సేమ్ అగైన్
థాయిలాండ్ లో జరిగింది. సో బ్యాంకాక్ లో జరిగింది. దీనికి మన భారతదేశం నుంచి మన ప్రధాని మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. సో పిఎం అటెండ్ అయ్యారు. 2025లో 6th సమ్మిట్ జరిగింది. దీనికి మన మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి మనకు థాయిలాండ్ లో జరిగింది. సేమ్ ఇప్పుడు 6th సమ్మిట్ 2025లో కూడా జరిగింది. బట్ ఈ రోజు నిన్న మనము జూన్ 6th రోజు ఈ బిమ్స్టెక్ ఫార్మినేషన్ డే కాబట్టి సో దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, సో బ్యాంకాక్ డిక్లరేషన్ 1997లో ఫామ్ అయింది. సో దీనితో థాయిలాండ్లో ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సౌత్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియా వచ్చేసి మయన్మార్, థాయిలాండ్ ఈ 2 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో. సో థాయిలాండ్లో వచ్చేసి ఫస్ట్ సమ్మిట్ అండ్ రీసెంట్గా 6th సమ్మిట్ వచ్చేసి 2025లో సో జరిగింది. సో ఇది నెక్స్ట్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్. అసలు దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఒక 14 కాన్సెప్ట్స్ అనేవి టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ కానీ, సో ఎకనామిక్ గ్రోత్ కానీ, సో ఓకే కామర్స్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ కానీ, సెక్యూరిటీ కానీ, టెక్నాలజీ కానీ, సో ఇలా ఒక 14 సెక్టార్స్లో సో కొల్లాబరేట్ అయ్యి సో గ్రోత్ కోసం ట్రై చేస్తుందండి. ఇది బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. రీజనల్ ఆర్గనైజేషన్ ఇది. ఓకే, ఈ 2025లో 6th సమ్మిట్ ఓకే మనకు బ్యాంకాక్లో జరిగింది. సో ఇది థాయిలాండ్లో ఉన్నట్టు బ్యాంకాక్లో జరగడం జరిగింది. చైర్మన్షిప్ వహించింది. నెక్స్ట్ దీని యొక్క ఈ 2025 యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, 2025 యొక్క థీమ్ సో బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ అనమాట. సో రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి యూపీఎస్సీలో సో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది అనమాట యూపీఎస్సీలో ఇది బిమ్స్టెక్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇది బిమ్స్టెక్ గురించి అండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి ఓకే, ఆర్బీఐ కట్స్ రెపో రేట్ బై 50 bps అనమాట. సో రెపో రేట్, ఆర్బీఐ మన సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, సో ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది రెపో రేట్ని కట్ చేయడం జరిగింది. అసలు ఈ రెపో రేట్ని ఎందుకు కట్ చేస్తారు ఏంటి, అసలు రెపో రేట్ అంటే ఏంటి, సో సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటంటే, అసలు ఆర్బీఐ ఎందుకు కట్ చేస్తుంది, ఆర్బీఐకి సో ఏ విధంగా కట్ చేయడం జరుగుతుందో ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇన్ఫ్లేషన్ అండి. ఓకే, ఇన్ఫ్లేషన్, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటారు కదా, సో అది ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ మీన్స్ ద రైజింగ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. సో మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు అనేవి పెరుగుతాయి, దాటిని మనము ద్రవ్యోల్బణము అంటాం. ఓకే, అది జనరల్గా. సో ఇవి దీన్ని తగ్గించాలి పెంచాలి అన్నా కూడా మనకి ఏంటంటే ఒక మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనమాట, మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ తీసుకున్నటువంటి డిసిషన్ ప్రకారము సో ఇన్ఫ్లేషన్ పెంచాలన్నా తగ్గించాలన్నా మార్కెట్లో మనీ సప్లై మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మార్కెట్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారు, మనీ సప్లై పెంచాలా తగ్గించాలా అనేది మానిటరీ పాలసీ కమిటీ యొక్క డిసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటంటే సో ఇది ఒకటి మనకు స్టాట్యూటరీ రైట్స్ ద్వారా ఫామ్ అయినటువంటిది. సో దీంట్లో వచ్చేసి ఒక 6 మెంబర్స్ ఉంటారండి మానిటరీ పాలసీ కమిటీలో. ఓకే, ఒక 6 మెంబర్స్ వచ్చేసి గవర్నమెంట్ తరపున ఉంటారు, ఒక 3 మెంబర్స్ వచ్చేసి గవర్నమెంట్ తరపున ఉంటారు, ఒక 3 మెంబర్స్ వచ్చేసి మనకు అపెక్స్ బ్యాంక్, ఓకే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఆర్బీఐ నుంచి ఉంటారు. సో ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ కూడా సో ఉంటారనమాట. సో ఇది ఈ మానిటరీ పాలసీ కమిటీ డిసిషన్ మేకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ 6 మెంబర్స్ ఉంటారు. ఒకవేళ ఇక్కడ కోరం అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కోరం వచ్చేసి వీళ్ళు తీసుకునే డెసిషన్స్కి వచ్చేసి ఏంటంటే కోరం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ కోరం వచ్చేసి 4 మెంబర్స్ అనమాట. కోరం వచ్చేసి 4 మెంబర్స్. ఓకే, ఇక్కడ టై అయినప్పుడు గవర్నర్ ఓట్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీఐ గవర్నర్, ఓకే గవర్నర్ ఆబ్సెంట్ అయినప్పుడు డిప్యూటీ గవర్నర్ చైర్మన్షిప్గా వహించారు. సో ఇది అనమాట మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీ సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనీ ఎలా ఇంజెక్ట్ చేస్తడం జరుగుతుందంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగినట్లయితే ఏం చేస్తారంటే మనీ సప్లై అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తారు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకే, మనీ సప్లై కనుక ఆల్రెడీ ఇంక్రీజ్ అయ్యి ఉంటే సో మార్కెట్లో మనీ సప్లై కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెంచడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈ మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, సో ఇది మనకు కావాల్సింది. సో ఈ రెపో రేట్ అంటే రెపో రేట్ మీన్స్
ఇక్కడ ఆర్బీఐ అనేది మనకు అపెక్స్ బ్యాంకు. సో ఓకే, ఆర్బీఐ మనకు అపెక్స్ బ్యాంకు. సో ఇదేంటంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్కి లోన్స్ ఇస్తుందండి. ఓకే, ఈ లోన్స్ ఇచ్చినప్పుడు ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తారో షార్ట్ టర్మ్ లోన్స్కి, వాటిని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్ అంటారు అనమాట. ఓకే, రెపో రేట్ అంటే సో ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే లోన్స్ తీసుకున్నాయో ఆర్బీఐ నుంచి, ఆ మనకి ఇంట్రెస్ట్ పే చేయడమే. సో అది వచ్చేసి రెపో రేట్. ఓకే, ఇది రెపో రేట్. వెన్ ఇట్ కమ్స్ టు రివర్స్ రెపో రేట్ వచ్చేసి ఏంటంటే సో మార్కెట్లో కనుక మనీ సప్లై ఎక్కువైనప్పుడు ఏం చేస్తుందంటే ఆర్బీఐ వచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర సో మనీ అనేది తీసుకుంటుంది. సో దానికి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. దాన్ని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ మనీ తీసుకుంటుంది. ఓకే, ఇది అనమాట, దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో ఇది షార్ట్ టర్మ్ లోన్స్ కి మాత్రమే. అదే లాంగ్ టర్మ్ లోన్స్ అయితే దాన్ని బ్యాంక్ రేట్ అంటాం అనమాట. ఓకే, బ్యాంక్ రేట్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ రెపో రేట్ కి బ్యాంక్ రేట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే రెపో రేట్ వచ్చేసి ఇక్కడ మనకు షార్ట్ టర్మ్ అనమాట. అదే లాంగ్ టర్మ్ అంటే సో ఇక్కడ మనకు దీన్ని బ్యాంక్ రేట్ అంటాం. ఓకే, లాంగ్ టర్మ్ అయితే బ్యాంక్ రేట్ అంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది. ద నెక్స్ట్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఎప్పుడైనా కూడా ఏంటంటే రెపో రేటు ఎక్కువ ఉంటుందండి. ఓకే, రెపో రేటు రివర్స్ రెపో రేట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ఇది ఇక్కడ రెపో రేటు, రివర్స్ రెపో రేట్. సో ద నెక్స్ట్ సిఆర్ఆర్ అంటే ఏంటి? సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఓకే, ఏవైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో సో వాటి వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మనీని ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి కొంత అమౌంట్ ఆఫ్ మనీని ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి వస్తుంది. సో ఇది వీటికి ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తిరిగి చెల్లించవు. ఆర్బీఐ అనేది తిరిగి చెల్లించదు, ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు. సో ఇది వీటిని ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ అంటారనమాట. సో ఇది సిఆర్ఆర్. సో ఆల్మోస్ట్ ఎంతంటే 4% ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది అనమాట. ఇది ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి మాత్రమే అప్లై అవుతుంది సిఆర్ఆర్ అనేది. దెన్ నెక్స్ట్ నాన్ కమర్షియల్ బ్యాంకు ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, సో వీటికి అప్లికేబిలిటీ ఉండదు అనమాట. సో సిఆర్ఆర్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉంది కదా, సో ఈ మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడము. ఓకే, ఈ ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకు ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము ఏంటంటే 4+or-2 అనేది చూసుకుంటుంది. సో ఓకే, 4+or-2 అయితే 6 కావాలి. సో ఓకే, లేదా 2 కావాలి ఇన్ఫ్లేషన్ అనేది. ఇది అన్నమాట, ఇది ఓకే. ఇది ఏంటి మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఈ ఇన్ఫ్లేషన్ రెడ్యూస్ చేయడం కోసం మాత్రమే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ సో ఇవన్నీ రేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పెంచుతూ సో ఎకనామిక్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ మానిటరీ పాలసీ డెసిషన్ అనేది సో ఇది అనమాట. దీన్ని బట్టి మనకు ఆర్బీఐ అనేది డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి ఓకే, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనమాట. సో ఇది నమస్తే పోర్టల్ అనమాట. సో ఈ నమస్తే స్కీమ్, ఈ స్కీమ్ వచ్చేసి మనకు 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఎవరైతే శానిటరీ వర్క్స్ చేస్తారు కదా, సో పారిశుద్ధ కార్మికులు అంటారు కదా, సో వాళ్ళు హజార్డస్ ప్లేసెస్లో వర్క్ చేయడము, సో క్లీనింగ్ చేయడము, సో వీటన్నిటిని కూడా సో ఏంటంటే టెక్నాలజీ వాడాలి మెయిన్గా అనేది. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ వాడాలి. సో వాళ్ళకు లివింగ్ ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఓకే, వాళ్ళకు ఎల్ఐసీస్ కానీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. దెన్ నెక్స్ట్ టెక్నాలజీ వాడాలి క్లీనింగ్ దాంట్లో. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలనేది సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సేఫ్టీ డివైసెస్, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి. సో జీరో ఫెటాలిటీ శానిటేషన్ అనమాట. సో సేఫ్టీ డివైజెస్ అనేది వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్టీ డివైజెస్ వాడాలి. బై ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళంతా కూడా సో ఇక్కడ పారిశుద్ధ వీళ్ళంతా కూడా ఏంటంటే స్కిల్ ఉండదన్నమాట. సో ట్రైన్ చేయాలి, స్కిల్డ్ వర్కర్స్ లా కన్వర్ట్ చేయాలి. సో ఎమర్జెన్సీ రెస్పాన్సెస్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎంపవర్ శానిటేషన్
ఉమెన్ వర్కర్స్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వీళ్ళకి ఎంపవర్మెంట్ ఇవ్వాలి. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ప్రమోట్ చేయాలనేది వాళ్ళ గురించి కంప్లీట్ ఇది. సో ద నెక్స్ట్ వచ్చేసి కీ కాంపోనెంట్స్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే ప్రొఫైలింగ్ వర్కర్స్, వాళ్ళ యొక్క వర్కర్స్ ని ప్రొఫైలింగ్, దాని వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడము. ద నెక్స్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ట్రైనింగ్ ఒకటి, సో క్యాపిటల్ సబ్సిడీస్, ద నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ డివైజెస్ అనేది టెక్నాలజీ పాత్ర చేయడము. సో ఇవన్నీ కూడా క్యాంపెయిన్ చేయడము, వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడము. సో ఇదంతా కూడా ఏంటంటే సో నేషనల్ యాక్షన్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనమాట. సో ఇది రీసెంట్గా వచ్చేసి మనకు 2023లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది తీసుకురావడం జరిగింది, ఒక పోర్టల్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 2023. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా రిపోర్ట్ అనమాట. ఓకే, ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. సో ఇదేంటంటే మన ఇండియాలో ఫాజిల్ ఫ్యూయల్స్ పైన ఎంతవరకు డిపెండ్ అవుతున్నాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఎంతవరకు డిపెండ్ అవుతున్నాము, ఇది కంప్లీట్గా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఏంటి చూసుకున్నట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ, ఎస్పెషల్గా రెన్యూవబుల్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సో మనకు ఎస్డిజీస్ కానీ రీచ్ అవ్వడానికి సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు పంచామృత్ టార్గెట్స్ అనమాట. గ్లాస్గో సమ్మిట్లో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి పంచామృత్ టార్గెట్స్ అనమాట. సో ఈ పంచామృత్ టార్గెట్స్ కాప్ సదస్సులో మనం ఏర్పాటు చేయడం యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో కాప్ సదస్సులు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా. సో ఈ ఇయర్ వచ్చేసి మనకు ఐజర్బైజాన్ బాకులో జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024లో వచ్చేసి మనకు యుఏఈలో జరగడం జరిగింది. సో ఈ విధంగా ఈ పంచామృత్ టార్గెట్స్ అనేవి గ్లాస్గో సమ్మిట్లో మనము డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ పంచామృత్ టార్గెట్స్ ఒక 5 టార్గెట్స్ ఉంటాయి. సో ఇవి రీచ్ అవ్వాలి. సో ఇందులో వచ్చేసి జీరో ఎమిషన్ బై 2070 అనమాట. సో మన భారతదేశం వచ్చేసి 2070 వరకు కూడా ఏంటంటే జీరో ఎమిషన్ అనమాట. ఓకే, జీరో ఎమిషన్ ని రీచ్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ టార్గెట్స్. ఇంకోటి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ వన్, టు ఎన్హాన్స్ ఇట్ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ టు ఏంటంటే 500 GW అనమాట. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ, ఓకే, పెట్రోలియం కాకుండా సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ లైక్ విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలని చెప్తున్నాడు. సో ద నెక్స్ట్ ఇంక్రీజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై ద ఎనర్జీ 50% బై ద 2030. సో 50% రీచ్ అవ్వాలి 2030 వరకు. ఓకే, నెక్స్ట్ రిడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎకానమీ బై 45% అనమాట. సో ఈ విధంగా ఎకానమీ రీచ్ అవ్వడానికి 45%. దాన్ని ఎమిషన్స్ బై రిడ్యూస్ ద ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ ఆఫ్ CO2. 1 బిలియన్ టన్ ఆఫ్ CO2ని తగ్గించాలి మనం ఎమిషన్లో 1 బిలియన్ తగ్గించాలన్నమాట. సో ఈ విధంగా ఉంది. అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంతవరకు రీచ్ అయినామంటే సో విండ్ ఎనర్జీ వచ్చేసి ఆల్మోస్ట్ 55 నుంచి 57%. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ వచ్చేసి 36%. ఓకే, బయో ఎనర్జీ వచ్చేసి 6% అనమాట. సో ఈ విధంగా ఉంది ఇది మనకు ఇండియాలో. సో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ 2024లో చూసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట. సో 55% విండ్ ఎనర్జీ, ఓకే, సోలార్ ఎనర్జీ 36, లార్జ్ హైడ్రో పవర్, ద నెక్స్ట్ స్మాల్ హైడ్రో పవర్, బయోమాస్ ఎనర్జీ, ఇవన్నీ కూడా సో ఇది అనమాట రెన్యూవబుల్ ఎనర్జీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ కొత్త మామిడి వంగడానికి పేరు అనమాట. సో ఇక్కడ మనకు లక్నోలో ఒక ల్యాబ్లో ఏంటంటే ప్రముఖ వ్యవసాయవేత్త వచ్చేసి కలీముల్లా ఖాన్ అనమాట. సో ఇతను కలీముల్లా ఖాన్ వచ్చేసి మనకు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా. సో డిఫెన్స్ మినిస్టర్ నేమ్ మీద సో ఇతడు ఈ మామిడి వంగడానికి ఇతను ఈ పేరు పెట్టడం జరిగింది. రాజ్నాథ్ ఆమ్ అన్నారనమాట దీన్ని డిఫెన్స్ మినిస్టర్. ఓకే, ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసిన ఆయన వచ్చేసి వ్యవసాయవేత్త వచ్చేసి కలీముల్లా ఖాన్ అనమాట. సో కలీముల్లా ఖాన్ డిఫెన్స్ మినిస్టర్ నేమ్ పెట్టడం జరిగింది. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ బ్లూ స్టార్ కు వచ్చేసి 41 ఏళ్ళు అనమాట. సో 1984లో ఓకే ఇందిరాగాంధీ సో 1984లో జూన్ 1 నుంచి జూన్ 6 దాకా కూడా ఏంటంటే జూన్ 1 నుంచి జూన్ 6 దాకా ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ ఇష్యూ ఏంటంటే సో ఇక్కడ మనకు 1947లో ఓకే 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఓకే
ఈ ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో పంజాబ్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ మన ఇండియాలో పంజాబ్ ఉంటుంది. సో ఈ పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు వచ్చేసి వాళ్ళకు సిక్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు సపరేట్ కంట్రీ కావాలన్నది ఖలిస్తాన్ అనమాట. సో ఈ ఖలిస్తాన్ అనే కంట్రీ కావాలని చెప్పేసి సో ఆ ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఖలిస్తాన్ మూమెంట్, దీన్నే ఖలిస్తాన్ మూమెంట్ అంటారు అనమాట. సో ఈ ఖలిస్తాన్ మూమెంట్ జరుగుతూనే ఉంది. సో ఈ టైంలో వీళ్ళని అణచివేత కోసం స్టార్ట్ చేసినటువంటిది ఆపరేషన్ బ్లూ స్టార్. మన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి సైనిక చర్యనే ఆపరేషన్ బ్లూ స్టార్ అనమాట. సో ఇది వచ్చేసి 1984లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో June 6 నాటికి జరిగిందనమాట. సో ఇది ఇప్పటికి జరిగి 41 ఇయర్స్ అనమాట, నిన్నటికి 41 ఇయర్స్ అనమాట. ఓకే, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ వచ్చేసి జూన్లో జరిగిందండి. సో ఇది ఎగ్జామ్లో ప్రీవియస్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా డేట్తో సహా అడగడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఖలిస్తాన్ మూమెంట్లో ఏంటంటే చాలా మంది ఎవరైతే ఈ సిక్ తీవ్రవాదులు ఉన్నారో సో వాళ్ళని చంపేయడం జరిగింది. ఓకే, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో సో ఇక్కడ గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, సో ఈ గోల్డెన్ టెంపుల్ చనిపోయారు. సో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో సో 1984 June 6 రోజున ప్రారంభమైంది. సో అప్పుడు చాలా మంది చనిపోయారు. సో ఇక్కడ వీళ్ళంతా కూడా చనిపోవడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో మన ప్రధాని ఇందిరాగాంధీ మీద ఇంకా ద్వేషం పెంచుకొని ఆ తర్వాత ఇందిరాగాంధీ పర్సనల్ బాడీ గార్డ్స్ సో 1984 అక్టోబర్లో చంపేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా వీళ్ళు ఇందిరాగాంధీని మన ప్రైమ్ మినిస్టర్ని చంపడం జరిగిందనమాట. సో ఇది కంప్లీట్గా ఆ తర్వాత ఆ రోజు ఇక్కడ జరిగినటువంటి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య గోల్డెన్ టెంపుల్లో వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. చాలా మంది చనిపోతారు, ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చనిపోతారు అనమాట. దీని సందర్భంగా వచ్చేసి ఎవరైతే వేరియస్ ప్లేసెస్లో ఉన్నటువంటి సిక్కులు ఉంటారో వాళ్ళు ఢిల్లీ కానీ, లండన్, న్యూయార్క్ వేరే కంట్రీస్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే సో చాలా చోట్ల ఉద్రిక్తలు అవ్వడం జరిగింది. సో ఇది మేజర్గా ఇది 1984 బ్లూ స్టార్ అనేది, సో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది రీసెంట్గా కెనడాలో నుంచి కెనడాకి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, కెనడాకి వీళ్ళ యొక్క ఖలిస్తానీ తీవ్రవాదులే సో కెనడాకి ఇండియాకి రిలేషన్స్ అనేవి దెబ్బతినడానికి రీజన్ అనమాట ఇది. ఓకే, ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో తొలిసారి సంచార భూసార పరిశీలన ప్రయోగశాలలు అంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనమాట. ఓకే, ఈ ల్యాబ్స్ అనేవి ఓకే సంచారం అంటే ఇలా ఉంటుందండి. సో దీంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ అనేవి. సో ఈ వెహికల్లోనే ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడనే ఆన్ ద స్పాట్లోనే సో ఒక టెస్ట్ చేస్తారు. ఒక సాయిల్ తీసుకొని ఓకే అక్కడికి వెళ్ళి సాయిల్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మన తెలంగాణలో వచ్చేసి 2023 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం. మొబైల్ అంటే మూవబుల్గా సో అక్కడికి మన పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ సాయిల్ని టెస్ట్ చేసి వాటిలో ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఏవైతే కావాలి వాటికి తగ్గట్టు ఏ పంట అయితే పండుతుందో సో వాటికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో మన తెలంగాణ ప్రభుత్వం చర్య తీసుకోవడం జరుగుతుంది. వాటిలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి pH వాల్యూ కానీ, నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, ఫాస్ఫర్ కానీ సో మన పంటలకు ఏవైతే అవసరమో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ వీటన్నిటిని కూడా మెజర్ చేసి రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ పంటకైతే సూట్ అవుతుంది, దేనికైతే సూట్ అవుతుంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్నమాట కంప్లీట్గా. ఓకే, ఇది ఎవరు తయారు చేస్తున్నారు ఏంటి అంటే సో రిలయన్స్ ఫౌండేషన్ బిల్ అండ్ మెలిండా గేట్స్ అనమాట. సో ఎల్బిఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సో ఎవరితోనంటే ఇక్రిసాట్ అనమాట. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెమీ ఎరిట్రోపికల్ అనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో ఉంది. ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో పటాన్ చెరువులో ఉందండి. ఓకే, ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీని యొక్క ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తుందండి క్రాప్స్ మీద. సో ఇది మనకు ఏంటంటే ఈ ఎన్జిఓస్తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్స్తో కానీ, మెలిండా గేట్స్తో కానీ ఫౌండేషన్స్తో కానీ ఈ ఫౌండేషన్స్తో కలిసి ఏం చేస్తుందంటే సో మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని తెలంగాణ మొత్తం మీద కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఓకే, సాయిల్ టెస్ట్ చేసి రైతుల యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా
హెల్ప్ అవుతుంది. సో ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఓకే. సో ఇవి మేజర్గా, సో ఇవి అన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని. సో ఇక్కడ మన ఈ కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా చాలా ఎక్కువ పీడిఎఫ్ కానీ, సో పీడిఎఫ్ మనకు అవైలబిలిటీలో ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ కింద సో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో జాయిన్ అయ్యి మన పీడిఎఫ్స్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.